నిద్రలేమి ప్రాణాంతకమని మీకు తెలుసా? మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది. మీ శారీరక, మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోని వారు బీపీ, షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్నవారవుతారు. సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు. నిద్రలేమిని తగ్గించుకోండి, ఆరోగ్యంగా జీవించండి. సో వెల్కమ్ టు ప్రైమ్ లైన్ హెల్త్, మీ డాక్టర్ కిషోర్ కుమార్. సో ఈరోజు ఒక సరికొత్త ఆరోగ్య టాపిక్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో దీనికి గాను మన స్టూడియోలో డాక్టర్ సాగర్, ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ మనతో పాటు ఉన్నారు. సో యాక్చువల్గా చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను నేను, లేకపోతే నా యొక్క ఉద్యోగరీత్యా నేను అలా ఉంది, లేకపోతే నేను చదువు వల్ల స్ట్రెస్ అవుతున్నాను, ఇంకోటి వల్ల స్ట్రెస్ అవుతున్నాను అని అనుకుంటాను. ఈ స్ట్రెస్కి ఒక పెద్ద కారణం చెప్తే అందరూ భయపడతారు. అదే బెల్స్ పాలసీ. ఈ బెల్స్ పాలసీ అంటే ఏంటి అనేటువంటిది చాలామందికి తెలీదు. సో దాని గురించి ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. చాలామందికి తెలియని విషయాలు. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో, అట్లాగే ఈ యొక్క ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళల్లో వచ్చేటటువంటి డిసీజ్ అనమాట. డిసీజ్ అనొచ్చేమో, అనకూడదు కూడా. డాక్టర్ గారిని అడుగుతాను. నమస్కారం సాగర్ గారు. నమస్కారం. యాక్చువల్గా ఈ యొక్క బెల్స్ పాలసీ అనేటటువంటిది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే మూతి వంకర పోవటం, అట్లాగే ఫేషియల్లో వచ్చేటటువంటిది ఇది. ఒక అందమైన అటువంటి మొహంలో గనుక మూతి వంకర పోయినట్టు కనపడితే, సో పాపం వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. దీనికి కారణాలు అనేటువంటి నాకు తెలిసినంత వరకు స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళలో, రెండోది డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. తర్వాత పక్షవాతం వచ్చేటటువంటి పీపుల్లో కూడా మూతి వంకర పోవటం అనేది జరుగుతుంది. అసలు పక్షవాతం వచ్చినప్పుడు ఉన్నటువంటి బెల్స్ పాలసీకిను నార్మల్గా వచ్చేదానికి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు వస్తుంది, దాని యొక్క మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటారు? ఇది బెల్స్ పాలసీ అనేది ఫేషియల్ నర్వ్ ఇంజురీ అవటం వల్ల వచ్చే ఒక కండిషన్ అండి. ఇది 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఏంటి అంటే బ్రెయిన్ లీజన్స్, బ్రెయిన్లో చిన్న చిన్న ఇవి ఉండటం వల్ల పక్షవాతం వస్తుంది. పక్షవాతంలో మనకి ఫేషియల్ పాలసీ ఒకటి కనిపిస్తుంది. మూతి వంకర పోవటం, కన్ను బాగా తెరుచుకొని ఒక ఫేస్ అంతా వికారంగా అయిపోవటం, ఇది మూత పడకపోవటం, ఇది ఒక కండిషన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అయ్యి బాగా చలికి ఎక్స్పోజ్ అవుతారో, అది మన చెవి దగ్గర ఉన్న ఫేషియల్ నర్వ్ కంప్రెస్ అయ్యి దానివల్ల మళ్ళీ మనకి ఈ బెల్స్ పాలసీ అనేది మళ్ళీ కనపడుతుంది. ఇది 2 రకాలు. ఒకటి ఏంటి అంటే కంప్లీట్గా డ్యామేజ్ జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే పార్షియల్గా. మోస్ట్లీ మనకి కనిపించేదంతా పార్షియల్ బెల్స్ పాలసీనే. బట్ అందరూ ఏమనుకుంటారు అంటే ఇది ఒక పక్షవాతం వచ్చేసింది నాకు, ఇంకా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది, ఇంకా దీనివల్ల నేను బయట సొసైటీలో తిరగలేను అనే అపోహలో ఉండుంటారు. బట్ ఇది పక్షవాతానికిను దీనికి సంబంధం లేదండి. దీంట్లో ఏమవుతుంది అంటే ఈ బెల్స్ పాలసీ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఎక్కువ చలికి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో ఫేషియల్ నర్వ్ అనేది కంప్రెస్ అయిపోయి రిలీజ్ అవుతుంది. బట్ కంప్రెషన్ అయినప్పుడు వచ్చే డ్యామేజే ఈ మనకు కనపడే ఫేషియల్ పారాలిసిస్. మోస్ట్లీ ఇది అంతా చాలా వరకు మనకి ఈ బెల్స్ పాలసీ పేషెంట్స్ వింటర్ సీజన్లోనే ఎక్కువ కనపడతారు. ఎందుకు అంటే చలి ఎప్పుడైతే ఎక్కువ అయిద్దో ఆ టైంలోనే కూల్ ఐటమ్స్ తిన్నా లేదు, కొంతమందికి అయితే ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ బెల్స్ పాలసీ రావటం జరుగుతుంది. సో దీనివల్ల ఎక్కువ కంగారు పడాల్సింది ఏం లేదు మనకి. అండ్ దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇట్లాంటి ఒక కండిషన్ కనపడంగానే ఫస్ట్ ఒక న్యూరోని కన్సల్ట్ అవ్వాలి. న్యూరో కన్సల్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ప్రాపర్గా డయాగ్నోస్ చేస్తారు. ఎంతవరకు నర్వ్ కంప్రెషన్ జరుగుతుందా లేదు, బ్రెయిన్లో లీజన్స్ ఏమైనా ఉన్నాయా, ఫస్ట్ అవి చెక్ చేసుకుంటారు. దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ట్రీట్మెంట్కి వెళ్తామన్నమాట. బ్రెయిన్లో కంప్రెషన్ అయితే కనుక ఫిజియోథెరపీలో తగ్గించుకోవచ్చు. వెంటనే
నర్వ్ కంప్రెషన్ అయినప్పుడు మనం డే 1 నుంచే ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే వితిన్ 10 days to 2 weeksలో మనకి కంప్లీట్గా హీల్ అయిపోతూ ఉంటుంది. లేదు మనం ఎంత డిలే చేస్తున్నామో ఆ డిలే అనేది మన నెలలు గడిచే కొద్దీ మనకి పర్మనెంట్ డిఫార్మిటీగానే ఉండిపోతుంది. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేం. మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఫిజియోథెరపీలో కూడా ఏం చేస్తాము అంటే స్టిమ్యులేషన్స్ ఇస్తాం. ఫస్ట్ ఇండివిజువల్ మజిల్స్కి స్టిమ్యులేట్ చేస్తాం, నెక్స్ట్ ఫేషియల్ నర్వ్ డ్యామేజ్ అయిన నర్వ్ని స్టిమ్యులేట్ చేస్తాం, నెక్స్ట్ ఫేషియల్ మజిల్స్ని ఎక్సర్సైజ్ నేర్పిస్తాం. ఇవన్నీ డైలీ చేస్తూ ఉంటే వితిన్ 15 to 20 daysలో మనకి కంప్లీట్గా ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసుకోవచ్చండి. ఓకే, అంటే ఈ యాక్చువల్గా ఈ బెల్స్ పాలసీ అనేటటువంటిది మీరు వింటర్లో ఎక్కువగా వస్తుంది. అవునండి, అంటే సహజంగా ఇప్పుడు మనకు వచ్చేది కూడా వింటర్ సీజన్ కాబట్టి మీరు యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్గా మనం వింటర్లో కనుక ఈ కాటన్ అనేటటువంటిది చెవుల్లో పెట్టుకోవటం వల్ల ఒకటి స్ట్రెస్గా ఫీల్ అవ్వకపోవటం అనేటువంటిది ఒకటి, ఈ రెండింటిని డయాబెటిక్ దూరంగా ఉంటే కనుక ఈ యొక్క బెల్స్ పాలసీ అనేటువంటిది మనకు రాకుండా ఉండొచ్చు అని చెప్పొచ్చు. మనం ఫస్ట్ ప్రికాషన్సే సార్. మనం ఉన్న కండిషన్స్లో స్ట్రెస్ అనేది మన డైలీ రొటీన్ అయిపోయింది. బట్ దీనికి తోడు కోల్డ్కి ఎక్స్పోజ్ అవ్వటం అండ్ ఇంకొకటి కోల్డ్ ఆబ్జెక్ట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా ఈ కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే వింటర్ సీజన్లో ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవటం అండ్ ఎక్కువ వామ్ ఫుడ్ వామ్ ప్లేసెస్లో మనం ఉండటం అండ్ ఇంకొకటి ఎక్కువగా చలికాలంలో చల్లని పదార్థాలు తినకూడదు, ఎక్కువ తీసుకోకూడదు. వాటి వల్ల కూడా కంప్రెషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఎక్కువ చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఇయర్స్ క్లోజ్ చేస్తూ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ బెల్స్ పాలసీని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు, డాక్టర్ గారు. సో మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే రాబోయేది శీతాకాలం. సో మీరు ఈ యొక్క వ్యాధికి కనుక దూరంగా ఉండాలి అని అనుకుంటే మీకు ఏదన్నా సరే ఈ యొక్క ఇయర్ ఇన్ఫెక్షన్, చెవులకు సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కనుక ఇమ్మీడియట్లీ రెక్టిఫై చేయించుకోండి. అలాగే మీరు వచ్చేటటువంటి శీతాకాలంలో ఇయర్ ప్లగ్స్ వాడటం, కాటన్ పెట్టుకోవటం వీటి వల్ల, అలాగే శీతాకాలంలో చల్లగా ఉన్న వస్తువులను తినకుండా ఉండటం వల్ల కూడా మీరు యొక్క ఈ బెల్స్ పాలసీ నుంచి బారిన పడకుండా ఉంటారు. సో ఇది మనకి తెలియకుండానే మన దరిచేరేటటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రమాదం. దీని ప్రమాదానికి దూరంగా ఉండాలంటే ఈ చెప్పినటువంటి సూచనలన్నీ పాటించండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మీ ప్రైమ్ లైన్ హెల్త్, మీ డాక్టర్ కిషోర్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.